బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇద్దరు కుమారులను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్న ఓ కసాయి తల్లి ఘటన రెండు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది. హైదరాబాద్ కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ హృదయ విదారకర ఘటన చోటు చేసుకుంది. కైతలాపూర్ రాఘవేంద్ర కాలనీలో కార్తీక్ కౌశిక్ అని తన ఇద్దరు కొడుకులను హతమార్చిన కన్న తల్లి ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం బోడ మాణిక్యం తాండావాతిగా గుర్తించారు. స్రవంతి బలవన్ మరణంతో మృతురాలి స్వగ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. భర్త వేధింపులు తాళలేకనే ఆత్మహత్య చేసుకుందంటూ మృతురాలి బంధువులు ఆరోపణలు గుప్పిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆగ్రహంతో ముగిపోయిన మృతురాలి బంధువులు భర్త ప్రవీణ్ ఇంటికి నిప్పిపెట్టారు. ఇంట్లో ఉన్న ఫర్నిచర్ను సైతం తగలబెట్టారు బంధువులు. హోటాహుట్న సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. అప్పటికే అగ్నిమాపక అధికారులు కూడా చేరుకున్నారు. అప్పటికే పూర్తిగా దగ్ధమైంది ఇల్లు. నెల క్రితం హైదరాబాద్ చల్లపల్లిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయశాంతిరెడ్డి తన ఇద్దరు పిల్లలతో కలిసి ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలిసిందే. ఆ ఘటన జరిగి నెల కాకుండానే కుకట్పల్లిలో ఇద్దరు పిల్లల్ని చంపి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకోవడం విస్మయానికి గురి చేస్తోంది. తల్లులే తన కన్నవారి పట్ల ఇలా కసాయిలుగా మారుతుండడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. కుకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.